హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఈ ఛానల్లో నేనైతే టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్, అలాగే ఫోన్లకు సంబంధించిన వీడియోస్, లేదంటే గాడ్జెట్స్కి సంబంధించిన వీడియోస్ అయితే తెస్తూ ఉంటాను. అలాగే ఈ వీడియోలో నేనైతే మీకు ఫోన్లో కానీ లేదంటే కంప్యూటర్లో కానీ ర్యామ్ అన్న పదం వింటూ ఉంటాం. అసలు ఈ ర్యామ్ అనేది ఏంటి, ఇది దేనికి యూజ్ అవుతుంది, అలాగే ఇది మన ఫోన్లో ఎంత ఉంటే మన ఫోన్ సరిగా వర్క్ చేస్తుంది అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ర్యామ్ అంటే దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. అలాగే దీని డెఫినేషన్ ఇప్పుడు చూద్దాం. ర్యామ్ ఈజ్ అ హార్డ్వేర్ ఇన్ అ కంప్యూటింగ్ డివైస్, ప్రొవైడ్స్ టెంపరరీ స్టోరేజ్ ఫర్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ and if any other data in current use, so they are quickly available to the devices processor. ఇప్పుడు దీన్ని మనం తెలుగులో చూద్దాం. ఇదంతా ఇంగ్లీష్ మనకెందుకు చెప్పండి. ఇప్పుడు దీన్ని తెలుగులో చెప్పుకోవాలంటే, ఇప్పుడు మనం ఏదైనా యాప్ ఓపెన్ చేద్దాం అనుకున్నాం ఫోన్లో కానీ లేదంటే కంప్యూటర్లో కానీ. ఇప్పుడు మనం ఫోన్లో యాప్ మీద ట్యాప్ చేయగానే అది ఓపెన్ అవ్వదు కదా, అంటే లోపల మనకు ప్రాసెస్ అవుతూ ఉంటుంది కదా, మరి ఆ ప్రాసెస్ అయితే మనకు కనిపించదు, అందుకే మనం ఎవరం పట్టించుకోము. కానీ ఈ ర్యామ్ అనేది దానికే ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఏదైనా ఫోన్లో కానీ లేదంటే కంప్యూటర్లో కానీ ఏదైనా ట్యాబ్లెట్స్ అయినా కూడా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రోగ్రామ్ రన్ చేయాలంటే దానికి ప్రాసెసర్ అంటే సిపియు అయితే అవసరం. మరి ఈ సిపియులో యాప్స్కు సంబంధించిన డేటా ఉంటుందా అంటే ఉండదు. మరి ఈ డేటా అంతా ఎక్కడ ఉంటుందంటే ఫోన్ ఆర్ డివైస్. ఇప్పుడు మనం ఏదనుకున్నా కానీ డివైస్, ఆ డివైస్ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్లో ఉంటుంది. మరి ఈ ఇంటర్నల్ స్టోరేజ్ మనకు ఈ అన్ని ప్రోగ్రామ్స్ అన్ని రన్ చేస్తుందా అంటే రన్ చేయదు. దీని పని ఏంటి, కేవలం స్టోరేజ్ డేటాని స్టోర్ చేసి పెట్టుకుంటుంది. మరి అక్కడ మనకు ప్రోగ్రామ్స్ రన్ చేసే ప్రాసెసర్కు డేటా అక్కడేమో ఉండదు, ఇక్కడ డేటా ఉన్న దానికేమో ప్రోగ్రామ్ చేయడం రాదు. మరి ఇప్పుడు ఎలా మన ఫోన్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఈ ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి ఈ ప్రాసెసర్కి అయితే డేటాని ట్రాన్స్ఫర్ చేసేది ఒకటి కావాలి, అంటే మనకు టెంపరరీ మెమరీ అన్నమాట. ఇప్పుడు దీన్నే మనం టెంపరరీ మెమరీ అంటే ఈ ర్యామ్ని అయితే తీసుకుంటాం. ఈ ర్యామ్ అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది. ఈ ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి డేటా మనం దేని గురించి అయితే సర్చ్ చేస్తున్నాం లేదంటే దేన్ని అయితే ట్యాప్ చేస్తున్నామో దాని యొక్క ఇన్స్ట్రక్షన్స్ని, దాని డేటాని అంతా ఇక్కడ ఈ ర్యామ్ ఏదైతే ఉందో అది మన ఫోన్ ఆర్ డివైస్ ప్రాసెసర్కి అయితే అందిస్తుంది. అప్పుడు ఆ డివైస్ అయితే మనకైతే మనం ఇచ్చిన కమాండ్స్ ప్రకారం అదంతా ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉంటుంది. మరి ఈ ర్యామ్ అయితే మనకు అక్కడ నుంచి ఇక్కడికి టెంపరరీ మెమరీ లాగానైతే పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి డేటాను తీసుకొని స్టోర్ చేసుకొని అంతమందం స్టోర్ చేసుకొని ఇక్కడ ప్రాసెసర్కి అయితే డేటాని ఇస్తుంది. ఇలా దీన్ని అయితే ఈ ర్యామ్ని మనం టెంపరరీ మెమరీగా చూసుకోవచ్చు. ఈ ర్యామ్ ఏదైతే ఉందో ఇది మనం ఈ ఇంటర్నల్ స్టోరేజ్ సేవ్ చేసుకున్నట్లు చాలా కాలం వరకు ఈ మెమరీని అయితే స్టోర్ చేసి పెట్టుకోదు. ఆ డేటాని అది అప్పుడే మర్చిపోతుంది. అంటే ఇప్పుడు ఒక ఫోన్లో కానీ డివైస్లో కానీ మనం దానికి మించిన దాన్ని ఇట్లా మనం ఎక్కువ కనుక యూజ్ చేసినాం అనుకోండి, అది మర్చిపోతుంది అంతే. ఎందుకంటే దాంట్లో 4GB లేదంటే 6GB 8GB ఉన్నది అనుకోండి, దానికి మించిన డేటాని మనం వాడితే కొన్ని ఫైల్స్ అది మర్చిపోతుంది. అదే చెప్పానుగా, టెంపరరీ డేటా అని మాత్రమే. మరి ఇప్పుడు ఇది ఇలా ఎలా జరుగుతుంది అంటే, ఈ మనకేమో ఇంటర్నల్ మెమరీ ఎప్పటి వరకైనా స్టోర్ చేసి పెట్టుకుంటుంది, కానీ ఇదైతే ఈ ర్యామ్ అయితే అలా స్టోర్ చేసి పెట్టుకోదు. అలాగే మనం డివైస్ని స్విచ్ ఆఫ్ చేసినా లేదంటే మనం డివైస్లో యాప్స్ని కనుక మనం రీసెంట్ యాప్స్ నుంచి తీసేసినట్లయితే ఈ ర్యామ్ అనేది ఎరేజ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మనం ఏదైనా యాప్ ఓపెన్ చేసినాం అనుకోండి, అది మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే రన్ అవుతుంది. ఇది మళ్ళీ మనకు లేట్ ప్రాసెస్, అంటే మనకు వితిన్ మిల్లీ సెకండ్స్లో అయిపోతుంది. కానీ మనకైతే అది డివైస్కి అయితే అదంతా మళ్ళీ ఆ ర్యామ్ని క్లియర్ చేసాం కాబట్టి ఆ ర్యామ్ సహాయంతో మళ్ళీ ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి ఆ ఫైల్స్ని డేటాని తీసుకొచ్చి ప్రాసెసర్కి ఇవ్వాలి. అప్పుడు ప్రాసెసర్ అయితే కమాండ్స్ని రన్ చేస్తుంది. అలాగే ఇది
ఈ ఫోన్లో మనం ఎటువంటి ర్యామ్ చిప్స్ని కూడా మనం అందులో ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు, మనం యూజర్. ఎందుకంటే అక్కడ మ్యానుఫ్యాక్చరర్సే కొన్ని చిప్స్ని అటాచ్ చేసి పంపిస్తారు. కానీ కంప్యూటర్ సిపియూలో అలా కాదు, మనం వాటికి సంబంధించిన ర్యామ్ చిప్స్ని అయితే మార్చుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ ఒకవేళ మన కంప్యూటర్ సిపియు 8GB లేదంటే 16GB అనుకోండి, అంటే అక్కడ ఈ కంప్యూటర్లో అక్కడ సిపియులో ర్యామ్ స్లాట్స్ అనేవి 2 ఉంటాయి. అందులో మనం ఇప్పుడు 16GB ర్యామ్ అని తీసుకున్నాం కదా, ఈ విధంగా మనకైతే ఇక్కడ మనం 2 స్లాట్స్ అని చెప్పుకున్నాం కదా, ఒకే స్లాట్లో 16GB పెట్టుకొనైనా మనం రన్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనం 2 స్లాట్స్ ఉన్నాయి కదా, ఒక దాంట్లో 8GB ఇంకొక దాంట్లో 8GB ఇలా కూడా పెట్టి మనం రన్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మనం ఫోన్ వాడుతున్నాం, మరి మనకు ఎంత జీబీ సరిపోతుంది? 4GB సరిపోతుందా, 6GB సరిపోతుందా? మినిమం మీకైతే 6GB అయితే ఉండాలి. ఎందుకంటే మనం ఫోన్ని నడిపిస్తున్నప్పుడు, ఫంక్షన్స్ ఏదైనా చేస్తున్నప్పుడు మనకైతే మన ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ స్మూత్గా నడవాలంటే మనకు ఖచ్చితంగా 6GB అయితే ఉండాలి. ఇప్పుడు ఒకవేళ మీరు గేమర్ లేదంటే మల్టిపుల్ యాప్స్ని అయితే మీరు యూజ్ చేస్తున్నప్పుడు మీకైతే 8GB ర్యామ్ అయితే కావాల్సి ఉంటుంది. కాబట్టి మీరైతే నార్మల్ యూజర్ అయితే ఒక 6GB సరిపోతుంది. లేదు నేను గేమర్ని, గేమ్ ఆడాలి, మంచిగా ఉండాలి అంటే 8GB స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. మనకు ఇంకా ఎక్కువనే జీబీ ఫోన్స్ అవైలబుల్లో ఉన్నాయి, కానీ మనకు 8GB అయితే ఇనఫ్ అని అయితే నేను చెప్పుకొస్తాను. మరి ఈ వీడియో కనుక నచ్చిందా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకొని అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటివి టెక్నాలజీ వీడియోస్, అలాగే ఈ ర్యామ్ చెప్పాను కదా, దీనికి సంబంధించిన వర్షన్స్ ఏమేమి ఉన్నాయి, దీంట్లో డిఫరెన్స్ ఏంటి, అలాగే స్టోరేజ్లు, అలాగే కెమెరాకి సంబంధించిన వీడియోస్, అలాగే ఫోన్లకు సంబంధించిన వీడియోస్ అయితే అన్నీ తీసుకొస్తూ ఉంటాను. మరి వాటిని నోటిఫికేషన్ రూపంలో పొందాలి అంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఇప్పుడే ఒకసారి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకొని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.